గుడ్. హీరో గారు మా అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన చూశారుగా, మీ స్టైల్లో మీరు చేసేయండి. ఓకే ఓకే కుమార్, వస్తున్నాను సార్. రన్నింగ్ లో ఉన్న ఫీల్ యాసిస్ కావాలి. ఓకే ఏంటి సార్? చాలా బాగా చేసావా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సేఫ్టీకి ఆ హీరోయిన్ షాట్ కూడా నేను తీసుకుందాం. ఓకే తొందరగా రమ్మని చెప్పు. ఆ? సరే సార్. అలాగే. నెక్స్ట్ మన హిందీ సినిమా మేడం. హీరోయిన్. మేడం షార్ట్ రెడీ. ఏ కుమార్, నీకు చాలా ఎక్కువ అయిపోతుంది. వస్తుంది పోరా. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను సార్? ఏ పదరా వస్తుంది. మా ఇంటి పని కోసమా పిలిచేది? షార్ట్ రెడీ అన్నారు, పిల్లమన్నారు, పిలిచాను. ఏంట్రా పీకుడు నువ్వు చెప్పేది? డబ్బులు పెట్టేది మేం చెప్పినట్టు పడుండాలా? ఏంట్రా చూస్తున్నారు కుమ్మని కొడుకుని ఇచ్చిన ఈ సినిమా కొడుకులకి అతికేయకూడదు. ఏం సినిమా వాళ్ళు ఏమో రాయడం చూడు ఎంత రిచ్కి రాసిందో. అడ్డీ నిగిచి అది కాదు, కృష్ణానగర్లో ఇల్లు ఖాళీగా ఉన్నాయని దిగిపోవడం, డైరెక్టర్ అయిపోదాం అనుకోవడం. అమ్మా నాన్నలు చదువుకోమంటే వాళ్ళ గుండెల మీద దనడం, ఈడికి వచ్చి మా గుండెల మీద కూర్చోవడం. డైరెక్టర్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వేమి నాకు అడ్వాన్స్ ఇయ్యాలి. 1 నెల రెంట్ ఇచ్చినావు. నీ టైం అయిపోయింది. ఈ ఆస్తి పాస్తులన్నీ దీనిలో ఉన్నాయి. నువ్వెటు వైజాగ్ పోతున్నావు కదా, అటించాటే మీ ఊరుపో. అమ్మని వీడు వస్తున్నాడేంటి? పంపతీసి లిఫ్ట్ ఇస్తానంటాడా ఏంటి? అజయ్ సారీ మా, నేను లిఫ్ట్ ఇవ్వను. థ్యాంక్స్ రా బాబు, బతికిచ్చా. ఏ పంచర్, నీ ఐడియా సూపర్. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పాప ఓ పాప ఓ పాప, బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పా. ఇంత సీనియర్ ని నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారేంటి? వీళ్ళ సంగతి చెప్పాల్సింది. ఏ జూనియర్స్, కమ్ హియర్. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. ఈ కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఉన్నటువంటి సీనియర్ నేనంటే మర్యాద లేదా? నాకు ఈ కాలేజీలో ఎవరెవరు ఏంటంటో బాగా తెలుసు. నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనానే? వద్దులే. ఎవరి గురించి? అద్దిగో అక్కడ నిలబడ్డాడే, వాడి పేరు అజయ్. ప్రతిరోజు వాడు ఏం చేస్తాడో డీటెయిల్డ్ గా చెప్తాను, వినండి. చెప్పండి సీనియర్. ఇప్పుడు కారు వస్తుంది, అందులో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఈడు హాయ్ అంటాడు. హాయ్. ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్తాడు. గుడ్ మార్నింగ్. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? లొకేషన్ షిఫ్ట్, కారిడార్. మా అమ్మ నాన్నకి, మా ఊరికి, ఈ దేశానికి పేరు తేవాలని అనుకుంటున్నాను. నన్ను ఆశ్రయించు స్వామి. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ. రఘవా విల రే అమలాపురం, అజయ్ ఎంతవరకు వచ్చింది నీ లవ్? ఏలూరు దాకా వచ్చింది. అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి కదరా, సర్కార్ లో పరిగెట్టాలరా. అంతే అంటావా? అయితే పరిగెడతా. ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు. సరి గమా పదనిసా, అరే కరో కరో జర జల్సా. హాయ్ ఐషు, ప్రీతి, ప్రియాంక, కరీనా, కత్రినా, గుడ్ ఈవినింగ్. ఓ విపాసా, నువ్వు అక్కడ ఉన్నావా? ఐఎమ్ సారీ మ్యాన్, యు ఆర్ లుకింగ్ గ్రేట్. చాలా బాగున్నావు. బాగున్నారు కాబట్టే హీరోయిన్లు అయ్యారు. లేకపోతే నీలాగా ఆమద మొహాలు వేసుకుని ఇలాగే ఉంటారు. సరేలే, చదువుకో. ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? గుత్త చదువుగా. ఇప్పుడు బాబు గారు చదువుతారు. అది పుట్టడా, నేను చాలా గ్రేట్ రా. ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను 3333 సార్లు హాయ్ చెప్పాను రా. ఓ, నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా. త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తానవరా బాబోయ్. గిన్నిస్ బుక్ అదేం ఎక్కల బుక్ కాదు. తెలుసురా, అందరూ ఎక్కాలనుకునే బుక్. రే అజయ్, బుద్ధిగా చదువుకోకుండా ఎందుకురా ఈ లవ్లు? కుళ్ళురా,
నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు. నువ్వు బాగుపడవురా. ఏరా నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ బొట్టు, ఆ కళ్ళజోడు, ఆ జిడ్డు మొహం. ఏ అమ్మాయిని నీ వైపు చూస్తాంట్రా? పోనీ ఒక మిస్డ్ కాల్ ఇచ్చావా? ఎందుకురా బతుకు చచ్చిపోరాదు. రై 24 గంటలు చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా? లైఫ్ లో ఫెయిల్ అవుతారా? లైఫ్ లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా నాలాగా. అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను. శృతి, మై స్వీట్ హార్ట్, ఐ లవ్ మై శృతి, ఐ డై ఫర్ శృతి. ఎక్కడ హాయ్. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడూ అయింది మేడం. కంటైనర్ నుంచి నీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుందిగా. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో థ్యాంక్స్. అయ్యో కాలేజీకి టైం అయింది. కుమార్ మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఓకే బాయ్. చెప్పు కుమార్, ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చూడీదార్ వేసుకో. మంగళగౌరిలా ఉంటావు. మంగళగౌరీదేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళగౌరిదేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థ్యాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ ఇప్పించి డిపార్ట్ చేయించేస్తాను. నేను రథభాషాలు వేస్తున్నాం, రథభాషాలు. ఇప్పుడు నాన్న అంటే అమలాపురం ఏంటి అలా గూడ్స్ బండిలో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గారు చూశాడు. చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటున్నాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్మో, మా నాన్న తెలిసి చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా? పిచ్చోడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. ఇలారా, నువ్వేనా వాద్యను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి. అధర్మపత్ని సమేతస్య. ఏదో ఒకటి లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్ని సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావా? 500. తెలుసు కదా. ఇదిగో ఈ 500 తమలపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఇప్పుడు చెప్పి చావండి, తమరు ఎందుకు పిలిచారో? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు. అమ్మాయిల్ని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమధవా, సుంఠ, పీనుగా, దరిద్రుడా. నేను కాదు సార్, మీ అబ్బాయి. వీడు ఒరేయ్, మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటలో చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు నన్ను. ఈ పిచ్చి ముండావుడు మంచి ముండావుడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏ డప్పాగాడో, ఏ జప్పాగాడో, ఏ డప్పడా డప్పడా డుప్పాగాడో అయితే నీ భవిష్యత్తు ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర పదవికి ఏమిట్రా? ఆ చూపేమిటి? వీడి బిడ్డ కూడా పిచ్చలు తినవా? వీడి శవం తగలబడకుండా లేచి నిలబడుతుందా? వీడి కొడుకులు వీడికి తగ్గడం పెట్టరా? వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా? సార్, మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా, నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏంటి సార్? కన్న కొడుకుగా వీడిని నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్.
మీరు రోడ్ల కర్ర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా. నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపట్టలేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిష్టి తీసి నేనే ఒక కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వక్కర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. తలకాయ ఉంచు. ఎందుకు సార్? మొత్తం చెప్తున్నా కదా. మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. హలో హలో డార్లింగ్, హౌ ఆర్ యు? ఏమండి, ఎలా ఉన్నారు? మందులు అవన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైంకి భోజనం చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓహ్ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, నథింగ్ టు వరీ. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది, మాట్లాడండి. హలో, హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్. నా అల్లుడు గారు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది. సో వాట్స్ రాంగ్? ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్. పోండి డాడ్. అతనెవరో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా, జస్ట్ ఆన్ ఫోన్. బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా, మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడీ, బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి. హీఈస్ 100% జెంటిల్‌మ్యాన్. అవును డాడీ, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యు సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్ కి టైం అయింది. బై, సీ యు. బై డాడీ. బాయ్. కుమార్, ఇప్పుడే డాడీ కాల్ చేశారు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు. పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ. వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనకొచ్చిన ఐఫోనే ముద్దు పాపా. ఆహా. ఎనీవే, ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదవకపోతే బాగోదని బాగానే మా చదువుతున్నా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది, అయినా బాగా చదువుతున్నా. నాట్ బ్యాడ్. యా, లిసన్, మై కాలేజ్ ఇస్ కమ్. ఐల్ టాక్ టు యు లేటర్. ఓకే, బై. బై. రేయ్, గంట నుంచి బుర్ర తింటున్నావు, ఆపి. బాగుంది బాబాయ్, నీ బైక్ లో గాలి నువ్వే తీస్తావు. 3 కిలోమీటర్లు ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు. అరే, ఈ బైక్, ఈ కళ్ళజోడు, ఈ స్టైల్స్ ఇవన్నీ 1947 నుంచి 2008 కి ఎండే ఓల్డ్ అయిపోయి. వీటికి అమ్మాయిలు పడరు. ఇది 2009 అమ్మా, ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా. అరే, 3rd ఇయర్ 4th ఇయర్ కి వచ్చావు. ఇంతకీ శృతికి నీ పేరైనా తెలుసా? నోరు మీరు ఎక్కువ తినాయాల. వీటికేం తక్కువ లేదే. ఏంటి ఎతుకుతున్నావు? శృతినా? లైబ్రరీలో ఉంది. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. నాన్న, నీ పేరు చెప్పి ఈసారైనా. లైబ్రరీ. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు. శృతి గారు, హాయ్. హాయ్. శృతి గారు, ఈరోజు నా బర్త్డే. మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు, మళ్ళీ ఏం బర్త్డే అబ్బా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాఫీ. అతనితో కాఫీకి వెళ్తుందా? వెళ్ళదు కాక వెళ్ళదు. పదండి వెళ్దాం. నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్లీ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా? ఏ? హాఫీ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని. ఆల్ రైట్, లెట్స్ గో. అదేంటండి అలా కూర్చున్నారు? మామూలుగా కూర్చోచ్చుగా. కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటుందని. బేసిక్ గా నేను చాలా డీసెంట్ అండి. పర్వాలేదు, కూర్చోండి. శృతి గారు, మీరు 1 సైడ్ కూర్చుంటారా 2 సైడ్స్ కూర్చుంటారా? శృతి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు? కాఫీ ఎలా ఉంది? కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా? నైస్ నైస్. కాఫీకో డెఫినేషన్ ఉంది, తెలుసా మీకు? ఏంటి? సి అంటే కంబైన్డ్ గా కూర్చొని, ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ, ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని, ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి అంతే అండి. ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి. మీ పేరు? ఇంతకీ శృతికి నీ పేరైనా తెలుసా? డోంట్ గెట్ మీ రాంగ్, మిమ్మల్ని చాలా సార్లు చూశాను, కానీ మీ పేరు? 3 ఏళ్ల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను, నా పేరు తెలీదా నీకు? తమాషగా అంటున్నారు కదా. నో, నిజంగా తెలీదు. అజయ్. నైస్ నేమ్. దీనికి ఏదైనా డెఫినేషన్? మన దగ్గర ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుందండి. ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ, నో బీపీ. జే అంటే జాయ్ఫుల్ పర్సన్. ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్. వై అంటే యూత్ఫుల్ పర్సన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ అజయ్ అండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, డాడీ ఐఏఎస్ అండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఊర్లో 500 ఎకరాల పొలం కొన్నారండి, ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా, అందుకని. ఇక మా తాతగారు వచ్చి నైజాం నవాబ్ దగ్గర మినిస్టర్ గా పనిచేశారండి. మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్, అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే పబ్లిసిటీ రాలేదు. టోటల్గా ఇదండి నా బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఫ్యూచర్ లో నీకు అన్ని తెలియాలి కదా. వాట్? నథింగ్ జస్ట్ లైక్ దట్. ఎనీవే, నేను టెంపుల్కి వెళ్ళాలి. శృతి గారు టెంపుల్కి వెళ్ళాలా? వెళ్దాం పదండి. పర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. షల్ ఐ గో? అలాగే శృతి గారు. గారు గిరు ఎందుకండి, జస్ట్ శృతి. బాయ్. పడిపోయింది శంకరన్న, శృతి నా లవ్ లో పడిపోయింది. ఏంటి? శృతి ఐ లవ్ యూ చెప్పేసిందా? అప్పుడే ఐ లవ్ చెప్తారా ఏంటి మరి నువ్వు? కాఫీ డెక్కెళ్ళాం, కబుర్లు చెప్పుకున్నావు. ఓహో, శృతి నీతో కామెడీగా వచ్చేసిందా? అంటే 3 ఏళ్ల నుంచి మూత తీయని అవకాశాడి ఓపెన్ అయినట్టే, నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే. అంతేగా శంకరన్న. శృతి గారు అంటే ఏమందో తెలుసా? ఏమంది? గారు గీరు ఎందుకు, శృతి అని పిలవమంది శంకరన్న. నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. నాకు చాలా సంతోషం ఉంది. ఏం చేయాలి? నోరు తీసేస్తా. నీకు కూడా శంకరన్న, నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు, నా రూమ్మేట్, అదే పొట్టాడు, వాడికి చెప్పొస్తా. ఈ డిజైన్ తర్వాత లేదు, ఇక్కడ ఫిల్ చేయి. గ్యాప్ ఉంది చూడు. కుమార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కుమార్. హాయిగా ఉంది. ఎందుకు? హాయ్ చెప్పావు కదా.
నవ్వు నవ్వు ఈ నవ్వులే అబ్బాయిలు కొంపలు ముంచేవి. ఆ అబ్బాయిలంటే గుర్తొచ్చింది. మా కాలేజీలో అజయ్ అని ఒకడు 3 years నుంచి నా వెంట పడుతున్నాడు. 3 years అని గ్రేట్ గా చెప్తున్నావేంటి? గ్రేటేగా మరి. ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. అవునా? ఒక అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఇంతకీ ఆ అజయ్ మ్యాటర్ ఏంటి? ఆ అజయ్ గాడి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా. అందుకే వాడి లవ్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అసలు ఏమైంది శృతి? ఆ, అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను. ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప? ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ శృతి ఏ అమ్మాయిలు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. ఇంతకీ నాకు క్యారెక్టర్ ఉందంటావా? ఏంటి మాట్లాడో? హలో 50-50 ఉండొచ్చు. మరి ఆడికి ఎంత ఉంది క్యారెక్టర్? అజయ్కా ఇప్పుడేగా పరిచయం అయింది, ముందు ముందు తెలుస్తుంది. 50% లేక 100%. నాకైతే 50% కన్ఫర్మ్ చేసి, ఆడికేమో 100% ఛాన్స్ ఉందంటావు. ఏంటి జలసీనా? నువ్వే డిసైడ్ చేసుకో. లవ్ జలసీ 2 ట్విన్స్ కలిసి పుడతాయి, కలిసి పెరుగుతాయి. తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకన్నీ నువ్వే. ఇలాంటివి బానే చెప్తావు. ఒక్కసారి ఐ లవ్ చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనపడేది. ఎనీవే, అడిగావు కాబట్టి చెప్తాను. ఏ అవునా? చెప్పు చెప్పు చెప్పు. కమ్ ఆన్. చెప్పు. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిన. సారీ మేడం. అర్థమైందా? ఇక రారా. మేడం పాట అద్దిరిందిరా. ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డ. కాలేజీ నుంచి డిబార్ చేయించేస్తాను, టీసీ ఇప్పించేస్తాను, హాస్టల్ నుంచి గడింగ్ చేస్తాను. ఏమనుకున్నావు సంగతి తిరుగుతాను. ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో, తలకాయ కట్టేంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడు వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? వాడు మిస్ అవటానికి వీలేదురా. అవసరమైతే 200 సుమారులో 100 మంది వెళ్ళండి. పడేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక్క నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనేం మాట్లాడాను సార్? లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా? ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా? కత్తులు, బాంబులు, కట్టాలైనా సరే ఏసైండి అంతే. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదంతే. నువ్వెక్కడ తొక్కుతా. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యను గడిని, ఆ వాద్యను గడి వేసేయండి. ఆ వాద్యను ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు.
నరసరావుపేటలో నా మేనగోళ చదువుకుంటుంది. ఓహో. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఎంత ఉంటాడు. ఆహా. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? తప్పు సార్. ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి? చెప్పగలరా? తప్పు సార్. చాలా తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేశారు. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే తెలిసి నన్ను ఎందుకు పిలిచావురా? నేను అలాగన్నానా? అయ్య బాబోయ్, మీ చేతిలో బాంబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే, ఆ సరైన ఒకటేంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషుల్ని చంపి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికినట్టు బతుకుతావురా? ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా? ఆడ ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకొని వాడే కావడం బెటర్రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే, ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడు అనమాట. మళ్ళీ ఏం శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకరన్న చూస్తున్నావు? ఆ ఇల్లు బాగుంది కదా? బాగుందన్న, అందుకే చూస్తున్నా. శంకరన్న, రేపు సండే ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? పద పద. అంతే. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీరల సెక్షన్ లో ఉంటాను. మీకేం కావాలి సార్? టీ షర్ట్సా, ప్యాంట్సా, హలో జీన్సా, కోటా బియ్యం కావాలి. వెళ్ళి పని చూసుకోవాలి. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడదా? చూసి ఇది టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా. అజయ్, ఓ హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. శృతి గారు, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. ఓ, దానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. ఓకే. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. ఓ, అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటోనండి. వావ్, శృతి గారు, మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి. యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్.
కుమార్ హాయ్. హాయ్. నేను షాపింగ్ వచ్చాను. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. బ్లూ కలర్? నీకెలా తెలుసు? బ్లూ నీ ఫేవరెట్ కలర్ కదా. ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా. తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. ఓకే. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. నో కన్ఫ్యూజన్, తీసేసుకో. ఆల్ రైట్, థ్యాంక్స్, బై. బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్. వావ్, శృతికి నా టేస్ట్ నచ్చింది, అంటే నా లవ్ సక్సెస్. ఏంట్రా? వీడికి నీ భరాయించలేను, అర్జెంట్ రూమ్ చేంజ్ చేపి అన్నా. ఒరే, కూరలో ఉప్పు ఎక్కువైందని కూర బారేసుకుంటావా? కొంచెం పెనాయిలు కలిపి శంకరన్న. అదే పామాయిలు కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా? నేను మేనేజ్ చేస్తాను ఉండు. అజయ్, అరే అజయ్, శంకరన్న, ఎంత సమయం నువ్వు వచ్చి? అవునులే, మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పకెంత వేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుస్తుంది. సారీ శంకరన్న, మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను. ఏం మూడో ఏంటో వాడిని చూడు ఒకసారి. బాండీ లేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు. అయినా మనం చదువుకోనికుండా ఈ తిరణాలు డాన్స్ ఏంట్రా? శంకరన్న, రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా, శృతిని ఫ్లాట్ చేస్తా. సారీ అన్న. చాలా రైట్. అయినా ఈ బుర్ర తొక్కులకి అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు? మరి ఏం చేయాలి శంకరన్న? నేను చెప్తాను కదా, నువ్వు చదువుకోరా. నువ్వు రా చెప్తాను పదా. మరి హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో. ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం. ముందుగా జాన్. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మన కాలేజ్ లో బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం నీకు చెప్తాడు. సో హియర్ స్వామి. నమస్కారం. మనందరం 24 గంటలు బాగా చదువుకొని ఇంట్లో ఇంట్లో మంచి మాటలు మీరేం వింటారు? కర్మ కర్మ. ఒక్క నిమిషం నెక్స్ట్ మీ అందరినీ ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్. గుడ్ ఈవినింగ్. తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు, పాట పాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన వారి కోసం. ఏం బాబు, బెల్ట్ ఎంత? 100 రూపాయలు సార్. 100? 95 ఇస్తా సార్. ఐటమ్ చూసి రేట్ అడగండి సార్. దీన్నే షోరూమ్ లో పెడితే 500 ఇస్తారు. 100 రూపాయలు డిస్కౌంట్ అడిగితే ఎలా సార్? కరెక్టేనమ్మా, నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని, కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద. ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఇస్తావు లేదా? అజయ్ ఓ హాయ్. పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఏంటి బెల్కుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్, నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ద వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ, ఐ మీన్ కాఫీ. ఓకే. నిద్రలో కూడా. ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అది సరే, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తాడండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైనా వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకో సర్ప్రైజ్. కమ్ లెట్స్ గో. వాట్? కమ్. కంపతి శైలే చెప్తా ఏంటి?
ఏంటండి ఇది? ఒక వింత పట్టణం. డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు, ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేస్ ఉండదు. శంకరనా, 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 ఇక్కడ ఉన్నావా? నేను హాస్టల్ అంతా వెతికాను. శంకరనా, నువ్వు అంత నీ వల్లేరా, అంత నీ వల్లే. శంకరన్న నా శృతి వస్తుంది. శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను. శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం. శంకరన్న శృతి ముందు వస్తుంది, శంకరన్న శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాకా? ఏంటి శంకరన్న? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. అమ్మాయిని చూస్తే తప్పు, బార్లో కూర్చుంటే తప్పు. తప్పు 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 మీద తప్పు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా? లేట్ అయిపోయింది, పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా. మేము 5 అన్నదమ్ములం, కంబైన్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల పొలం, బాగా రిచ్. కానీ నేను స్టిల్ హెడ్ కుక్. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన ఆ అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది. 3 పిల్లలు, 3తో హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం, ఆయిల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటుంది. దూరంగా చూస్తాను, ఆనందం. స్టిల్ నా ప్రేమను అమ్మాయికి చెప్పలేదు. ఆ అమ్మాయి నన్ను ఆగలేదు. ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం. నానా, ఏంట్రా నీ బాధ? శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ, ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే లవ్వే కదా? టోపీ వాచ్. అరే, ఆ అమ్మాయి దగ్గర టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ గా ఇచ్చింది. శంకరన్న, అరే ఈ గర్ల్స్ ఉన్నారే, గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏం లేదు, ఏదో సరదాగా అన్నాను. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో, వెరీ హ్యాపీ. నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం మొదలెట్టు, సరేనా? నా మందిది. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. చెప్పేస్తాను. థ్యాంక్స్ రమ్మా. ఏయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏయ్, నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పు. అలా బఫూన్లా చేస్తావేంట్రా? బఫూన్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్. హాఫ్ లక్ కాదు, ఫుల్ లక్ కావాలి నాకు. బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్. వెళ్ళి పాల్లో పడుకో. దేవుడా, ఇది బుద్ధని మార్చు లేదా నా రూమ్ అయినా మార్చు. ఇప్పుడే పంచర్ కావాలి దరిద్రబండి.
అరే ఆపరా అమలాపురం బైక్ పంచర్ అయింది, కాలేజీలో డ్రాప్ చేయను. సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్. సారీ అమ్మా, నేను లిఫ్ట్ ఇవ్వను, అలవాటేగా నీకు. నేను చేయలేదురా పంచరు. హాయ్ అజయ్, ఏమైంది? ఏంటి ఇక్కడ? బైక్ పంక్చర్ అయింది. ఓ కమ్, ఐల్ డ్రాప్ యు. కమ్. పర్లేదు, నేను వచ్చేస్తాను. అరే కమ్. థ్యాంక్ యూ. అజయ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇంత వర్షం ఆ చెమట ఏంటి? ఏసీ వేనా? నో థ్యాంక్స్. అజయ్, ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమాన్. లేదు శృతి, నేను రాలేను శృతి. నేను అక్కడికి వస్తే వాట్? చెప్పాలనుకున్నది చెప్పలేదు శృతి. ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి. ఓ, నువ్వంటే నాకు ఇష్టమే. అది కాదు శృతి, చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, టెన్షన్గా ఉంది. చెబితే నువ్వెక్కడ దూరం అవుతావు అని భయం వేస్తుంది శృతి. ఐ లవ్ యూ శృతి, రియల్లీ ఐ లవ్ యూ. అజయ్, ఆర్ యు జోకింగ్? నేను సీరియస్గానే చెప్తున్నాను శృతి, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అవును శృతి. శృతి, నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నన్ను కని పెంచిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి. నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్ శృతి. అజయ్, గెట్ అప్. ఊరికే న్యూసెన్స్ క్రియేట్ చేయకు, పైకి లే. అది కాదు శృతి, నీ ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ప్లీజ్, అలా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అజయ్. శృతి. కావాలంటే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి. ప్లీజ్ శృతి, Get up, కాదని అజయ్. శృతి. శృతి, కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం శృతి. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ. రే ఇడియట్, నాకెందుకురా నీ ప్రాణం? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా? ఆఖరికి చూపించవు కదరా నీ మగ బుద్ధి. నేనంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని నాకు తెలుసు. హే, నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి? నాకు మనసుంది, నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని. కుమార్, కుమార్, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా. వాడు ఆఖరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా. కుమార్, నువ్వు నన్ను ఎప్పుడూ అడిగేవాడివి కదా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బ్రతకను.
చచ్చిపోతాను. ఏయ్, ఎందుకు అలా ఉరుతున్నావు? నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? నోరు ముసుకో. రే అజయ్, ఇక్కడేంట్రా? అజయ్, హాస్టల్కి వెళ్ళాం పదా. రే అజయ్, అజయ్, ఏంట్రా ఈ వాన్లో? లేరా, లే వెళదాం, లే లే, అదే వెళదాం. రాలేదు శంకరన్న, నేను చాలా తప్పు చేశాను శంకరన్న. ఏడవరా, బాగా ఏడు. ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోద్ది. ఏడు. లే శంకరన్న, ఈ మనసుకి చాలా సార్లు చెప్పాను, అది నా మాట వెంటలే శంకరన్న. అవన్నీ హాస్టల్కి వెళ్ళి మాట్లాడుకున్నావు లేదా? రా, రా. రారా. ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. దానంతరం అదే పుట్టాలరా. మీరు ఒక అమ్మాయిని చూస్తారు, దాన్ని వెంట పడతారు. అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. శంకరన్న వర్షంలో తడిచాడు, జ్వరం వస్తుందేమో, ఈ టాబ్లెట్ ఇయ్యన్నా. వేసుకో. ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలే శంకరన్న. ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మర్చిపో. ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న. ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా, నన్నే. అవును శంకరన్న, కుమార్ గారు శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. అదే కలరు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా? సార్, అందులో ఎంత ఉంటే నాకెందుకండి, నాకు దొరికింది, నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను సార్. హలో, ఏంటా స్పీడు? కూర్చో. ఏ తిరగత్రి సార్, కాఫీ తీసురా. వీడేంటి లేనిపోయి తిరుక్కుంటానేమో. సార్, నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, బయలుదేరుతాను సార్. 1 మినిట్. నీ పేరు? కుమార్ సార్. నీ ఫోన్ నెంబర్? 9391033445. ఈడోదోళ్ళు, నా పని అయిపోయింది. నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం. ఓ సార్, నాకు పని ఉందండి, నేను బయలుదేరుతాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా? సార్, అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను, మిస్ అయ్యింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా, ఇతనికి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ చెప్పా. సరే. ఏం డబ్బులు లేవా? వెళ్ళరా. ఇది ఎక్కడ కొత్త నంబరు? హలో. హలో, కుమార్ గారా? అవునండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు దక్కేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యు ఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్. అందరూ అదే అంటుంటారండి. యు ఆర్ సచ్ ఎ నైస్ పర్సన్. ఉంటానండి. హలో, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని. ఇదేంటి ఎలా తగులుకుంది? చెప్పండి, ఎక్కడున్నారు? అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి. హైదరాబాద్ వెళ్తున్నా. ఓ, మీది హైదరాబాదా? హైదరాబాదేనండి. ఓ, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్?
అంటే హైదరాబాద్ లో 2 months వరకు ఉండలేదండి. 2 months టూరా? MBA అంటే టూరు, ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎనీవే మీతో పరిచయం కావటం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదిగో నా బుర్ర తింటుంది ఇది, నువ్వు మేనేజ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా బాగుందండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే ఏంటి ఇంకా తింటుందా? చెప్పండి. అంటే మిమిక్రీ చేస్తానండి. ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా? అవునండి. ఓహో బాగుంది, ఇలాగే మాట్లాడండి. అలా కుమార్గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత తను 2-3 సార్లు ఫోన్ చేసింది. మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని. అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. ఎస్, నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. నువ్వు తొందరపడుతున్నావేమో, ఆలోచించుకో. అవునే, ముక్కు మొహం తెలియని వాణ్ణి కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం. లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే, యాక్సిడెంట్. నిజమే అనుకో, కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? తెలుసు. నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను. నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది. అదే ఆ బ్రీఫ్ కేసు మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని ఫైల్స్ అవతల పడేసుంటే నీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు. పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా? హౌ కెన్ ఐ సే నో? దాట్స్ మై డాడ్. ఓకే, మీరున్న సిచ్యువేషన్లో ఎమోషన్లో ఇలా మాట్లాడడం కరెక్టే, బట్ అతని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. కుమార్తో ఒకసారి మాట్లాడితే చాలు, అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలిసిందే కదా. ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. ఫస్ట్ కాఫీకి పిలుస్తారు, నెక్స్ట్ సినిమాకి, తర్వాత రూమ్కి. బట్ కుమార్ ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడలేదు. సచ్ డీసెంట్ గాయ్. ఈ కాలం కుర్రోళ్ళు ఇంత డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే డౌటే. నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నీ ఆస్తి కొట్టేయడానికి ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ డ్రామా ఆడుతున్నాడేమో. ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతన్ని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. కుమార్ మీద అంత నమ్మకం పెట్టుకుంది శృతి. ఆ తర్వాత తను మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం పాజిటివ్గా మాట్లాడాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీ డాడీ వచ్చాక వస్తానని పోస్ట్పోన్ చేశాను. కుమార్గా ఎప్పటికీ నేను తనను కలవలేను. కలిస్తే కుమార్ అజయ్ ఒక్కడే అని తనకు తెలిసిపోతుంది. నిజం తెలిసిన మరుక్షణం తన ప్రాణాలతో ఉండదు. నేను కావాలని ఇలా యాక్ట్ చేశాను అనుకుంటుంది. అందుకే కుమార్గా దూరం అయ్యి అజయ్గా దగ్గర అవ్వాలనుకున్నాను. MBA ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వాలని ఫోన్లో కుమార్గా మాట్లాడటం తగ్గించి అజయ్గా ఎక్కువసార్లు కలవడం మొదలుపెట్టాను. అడగగానే కాఫీ డేకి రావడం, నవ్వుతూ మాట్లాడడం, నా పాటను మెచ్చుకోవడం, నాకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసి శృతికి నా మీద ఇష్టం ఉందని, ఇదే మంచి టైం అని ఐ లవ్ యూ చెప్పాను. అజయ్గా నువ్వు ఐ లవ్ యూ చెప్తే చీకొట్టింది, కుమార్గా నీకే ఐ లవ్ యూ చెప్పింది. అంటే కళ్ళెదురుగా ఉన్న నువ్వు అక్కర్లేదు, కానీ మాటలు వినబడే నీ ప్రేమ మాత్రం కావాలి. ఏం ప్రేమలరా మీవి. శంకరన్న, అలా అనకు. శృతి లేకపోతే నేను బతకలేనన్నా, చచ్చిపోతానన్నా. మా మా
మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్. అవ్వా అవ్వా, ఎవరు? నేను నీ మనవణ్ణి. అజయ్య. ఏమే అజయ్ వచ్చాడు చూడు. మా వస్తున్నా. మా అజయ్ నాన్న, అమ్మా. అదేంటో చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు. అవ్. పక్కింటి తిరుపతికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఫోన్ లేరా? అమ్మా, అందరూ కాలేజీకి బండి మీద వస్తున్నారు, నేను మాత్రం నడిచి వెళ్తున్నాను అని అంటుండేవాడు కదరా. అందుకే నేను మీ నాన్న బండి ఎడ్లు అమ్మేసి నీకు డబ్బులు పంపించాం. బండి కొనుక్కున్నావా నాయనా? దాని మీదనే వచ్చానమ్మా. అవునా? అత్తమ్మా, చూసావా నీ మనవడు రథం? ఒరేసి నువ్వు ఇలారా, పొలంలో పెద్ద ఆయన ఉన్నాడు, అజయ్ వచ్చాడని చెప్పి రమ్మను. మన ఇంజనీరింగ్ లో చేరడం కోసమనే ఉన్న కాస్త పొలం బుట్ర అమ్మేశాను. అప్పుడప్పుడు వచ్చి కాలేజీ ఫీజులు కట్టాలి, హాస్టల్కి డబ్బులు కట్టాలి అంటే పాడిగొడ్డిన అమ్మేసి ఇచ్చాను రా. తమరు కాలేజీకి నడిచి వెళ్ళిపోతున్నారని జాలి పడితే మీ అమ్మ వ్యవసాయం చేసుకునే ఎడ్డు బండి కూడా అమ్మేశాను రా. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది, గట్టిగా గాలి కొడితే కూలిపోయే కొంప. రెక్కాడితేగానే డొక్కాడిని బతుకైపోయింది. ఊళ్ళో జనమందరికి మా ఊడు ఇంజనీర్ అయిపోతున్నాడు, బంగళా కట్టిస్తాడు, బంగారం కొంటాడు, కారులో తిప్పుతాడని కనపడ్డ వాళ్ళందరికీ ఎచ్చు కబుర్లు చెప్పు తెచ్చా. అయినా ఉన్నట్టుండి 20,000 కట్టమంటే నన్ను ఎక్కడి నుంచి తెచ్చావమంటావురా? అసలు ఈయన గారి ఇంజనీరింగ్ ఎప్పుడు పూర్తయి చచ్చుతో నీకన్నా తెలుసు అంటే? నేనేమన్నా పని లేకుండా అడుగుతున్నానా? ఇక్కడ మాకు పనులు దొరక్క తెస్తున్నావయ్యా. మాట చెప్తున్నారా? నిన్ను చదివించడం ఇక నా వల్ల కాదు. చాలా ఊరుకోవయ్యా, లోపలికి రావయ్యా, రా. ఏంటయ్యా ఇది? చదువుకునే పిల్లాడికి మన కష్టాలన్నీ చెప్తే ఆడు చదువెట్ట సాగుద్ది చెప్పు. నువ్వు చెప్పింది నిజమేననుకో, తినటానికి ఉండటానికి ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేని చెప్పు. ఉండయ్యా, ఇప్పుడే వస్తా. ఇంకేం ఆలోచించకయ్యా, నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇదమ్మే డబ్బులు పట్టరా అయ్యా. ఇల్లయ్యా, మన బిడ్డకి మన కష్టాలు తెలియకూడదయ్యా. ఇల్లయ్యా, ఇల్లయ్యా, ఇల్లు. అన్నం తిన్నాయ్యా? మీ నాన్న మీద అడిగి కోప్పడబాకయ్యా. నిన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొడుకేది తక్కువ కాకూడదని ఉన్నవన్నీ అమ్మేసి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉందయ్యా, చాలా కష్టంగా ఉందిరా. అరే నాయనా, నన్ను పిసినారి అవ్వ అంటావుగా, ఇదిగో తీసుకో. నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బులు నాకెందుకు? ఇందులో 4,000 ఈ అవ్వ దగ్గరున్నది ఇంతే. నాన్న నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడయ్యా. నాయనా, వైజాగ్లో 10 రూపాయలకు ఏవో చెప్పులు దొరుకుతాయంట, తీసుకొస్తావా అయ్యా? ఎందుకంటే పొలంకి వెళ్ళేటప్పుడు నాన్న కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని రాత్రిపూట తెగ బాధపడుతున్నాడయ్యా.
తెస్తానమ్మా, తప్పకుండా తెస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నా ఫీజు మేడం. నీ పేరు? అజయ్ కుమార్ మేడం. మేడం, నోటీస్ బోర్డులో పేరు తీయించేస్తాను. థ్యాంక్ యూ మేడం. అరే అజయ్, ఏమైందిరా? సంథింగ్ రాంగ్. చెప్పేదండి, ఆయన దొంగర కాదే. ఏంటి కూడా గోడ దూకొచ్చాడు సార్. సార్, నేను దొంగన కాదండి, శృతి క్లాస్మేట్ని. తనకి బాగాలేదని తెలిసింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. క్లాస్మేట్ అయితే ఈ టైంలో ఉన్నా రావటం? రే, అయినా ఎవరో ఏంటో చూసుకోకుండా కొట్టేయడన్నారా? ఇడియట్స్. సరే, తను త్వరగా పంపించండి. కమల్, శృతికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మామయ్య గారు. కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్ వద్దు. శృతితో మాట్లాడండి. డాడీ. హలో. నో శృతి, వాట్స్ లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఫర్ మై సేక్ అన్ని టెస్టులు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్కి ఇలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మాగారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకునివ్వండి. మీరందరూ పదండి. రెస్ట్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ అట. అర్ధరాత్రి నేను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్, బట్ ఇప్పుడు ఓకే. నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరుంటారు, వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు. ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు, ఆ అజయ్ గడి గురించి. కామన్ సెన్స్ లేదు. అర్ధరాత్రి గోడ దూకి మా ఇంటికి వచ్చాడంట. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. వాడు అలా వచ్చినందుకు అంత అప్సెట్ అయ్యావా శృతి? అఫ్ కోర్స్. వాడి పేరు వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వే చెప్పు, వాడు ఇలా రావటం తప్పే కదా?
ఎందుకురా అయిపోయింది నీకంతా మంచి జరుగుతుంది టైం కూడా ఏందిరా రేపు పొద్దున ఎగ్జామ్ అజయ్ గుడికి వెళ్ళొచ్చాను రా నా కోసం కాదు నీకోసం ఇదిగో ప్రసాదం థ్యాంక్ యూ రా నీ వెళ్తున్నాను త్వరగా వచ్చేరా అలాగే రే అజయ్ ఎగ్జామ్ హాల్కి మొబైల్ తేవద్దురా హాయ్ డాడీ హౌ ఆర్ యు ఫైన్ శృతి, నా ఫ్రెండ్ రాబర్ట్ ఫ్యామిలీతో ఇండియా వస్తున్నాడు. ఓకే హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటామని ఫోన్ చేశాను. బట్ డాడీ ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్. ఎవరినైనా అరేంజ్ చేయొచ్చు కదమ్మా. ఓకే డాడీ, కుమార్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి, అతను అడుగుతాను. ఓకే సౌండ్స్ ఓకే? ఓకే గ్రేట్. ఓకే ఐమ్ రియల్లీ గెటింగ్ లేట్ డాడీ. ఓకే దెన్ సీ యు బై. ఓకే హాయ్ కుమార్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు శృతి. మా డాడీ ఫ్రెండ్ రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తున్నారు. నువ్వు హైదరాబాద్లో వాళ్ళని రిసీవ్ చేసుకుని సిటీ చూపిస్తావా? ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్ కదా, లేకపోతే నేనే వచ్చేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ కుమార్, నా కోసం వెళ్తావు కదా? నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు శృతి, ఆర్డర్ వేయాలి. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను శృతి. థ్యాంక్ యూ. ఎగ్జామ్కి వెళ్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. సార్ మరీ 20,000 అంటే ఎలాగ సార్? కొత్త బైక్ అండి, 25,000 ఇవ్వండి సార్. సెకండ్స్కి అంత వాల్యూ లేదు బాబు, 20,000 ఇస్తా, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏడు బాబాయ్, మన బండి అమ్మేసావు, ఇవాళ ఇట్లా అమ్మేస్తున్నావు. రోజు కూడా అమ్మేస్తే ఎలా బతుకుతో చెప్పు, లెక్కెట్టుకో. సరిగ్గానే ఉంటది లేవయ్యా నారాయణ. రైతు నమ్ముకునేది భూమి తండ్రిని కన్న బిడ్డని. నేను నా బిడ్డని నమ్ముకున్నాను, వాడి కోసం ఎట్నేంటయ్యా, నా ప్రాణమైన అమ్మేస్తాను. వాడిని వెళ్ళొద్దని చెప్పాను. ఇప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు, లేదో శేఖర్ అన్న ప్లీజ్ అన్న, అన్నా శేఖర్ అన్న, శేఖర్ అన్న, శేఖర్ అన్న, శేఖర్ అన్న, శేఖర్ అన్న. Kumar is a nice guy. Is it? అంత మంచివాడా? Oh yeah. నాకు తెలుసు, నా కూతురు సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు.
ఇట్స్ రియల్లీ గ్రేట్. నా అల్లుడిని నేను నా కూతురు చూడకముందే నువ్వు చూసావు. ఓకే, ఎనీహౌ ఐల్ సీ యు లేటర్. All right. Hi, Dad. హాయ్ శృతి, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ సర్ప్రైజ్ టుమారో. What is it, Dad? రేపు నేను ఇండియా వస్తున్నాను. Really? Wow! సేమ్ వే యూ హ్యావ్ టు గివ్ మీ ఎ సర్ప్రైజ్. ఏంటి డాడీ? రేపు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి I'll be there, of course. నువ్వు కాదు, ఐ వాంట్ మై అల్లుడు గారు టు కమ్ అండ్ రిసీవ్ మీ. డాడీ ట్రై చేస్తాను. నో ట్రయింగ్, హీఈస్ కమింగ్ టు రిసీవ్ మీ. ఓకే ఓకే. సో లెట్స్ ఎక్స్చేంజ్ సర్ప్రైజెస్ టుమారో. సీ యూ, బాయ్. See you, bye. లుక్, మన కాలేజీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి అందరూ ఫాలో అవ్వాలి. వాట్ అబౌట్ యూ? మాట్లాడవే, అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఈ కాలేజీకి? అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు. అసలు ఎగ్జామ్ కే రాకపోతే ఏం చెయ్యాలి? యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ స్టూడెంట్. నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది. యు ఆర్ డిస్మిస్డ్. Kumar. Lift the phone. Please. చెప్పు శృతి. హే కుమార్, ఫోన్ ఎందుకు రిసీవ్ చేయలేదు? సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. కుమార్, నువ్వు రాబర్ట్ అంకుల్ ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నాన్నైతే చాలా హ్యాపీ అయ్యారు. హే, నీకు గుడ్ న్యూస్ తెలుసా? నిన్ను చూడ్డానికి డాడీ ఇండియా వస్తున్నారు. తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా? ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట. నువ్వు ఇవాళే బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా, 9:30 షార్ప్. ఓకే? ఒక్క నిమిషం, ఎదురుగా ఇడియట్ వస్తున్నాడు. అచ్చే, నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్. నువ్వు 1 minute లైన్లో ఉండు. ఓకే ప్లీజ్. ఆ ఇడియట్ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మొత్తం మూడ్ ఆఫ్ చేశాడు. సరే, నువ్వు టెన్షన్ పడకు. ఓకే? ఎయిర్పోర్ట్కి రావడం మిస్ చేయవు కదా? మిస్ కాను, తప్పకుండా వస్తాను. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది. గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండయ్యా.
మా చొక్కయ్యే ఏందమ్మా అలా చూస్తున్నావు? నా దిష్టే తగిలేట్టుందయ్యా. దిష్టి లేదు పాడలేదు ఊరిక. చిరుగులు కనపడకుండా కుట్టాను. ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది. ఏం బాధపడకే, వచ్చే వారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్టయ్యతో పంపిస్తానే. అలాగేనమ్మా. కొడుకుని సోగు చేయడం మానేసి మన సోద ఎక్కువ చెబుతున్నట్టున్నావు. రే నానాజయ్, నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా. కటికి పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం. మేము ఎట్టున్నా చెల్లిపోద్ది. ఇదిగో నీకు చదివేరా ముఖ్యం. కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట ఫస్ట్ వచ్చావు, రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో బ్రహ్మాండంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి. మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికే ఫస్ట్ వచ్చి అని నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి. సర్లే, మాటల్లో పోయి టైం మర్చిపోయాం. అవతల కిష్టం గారి టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది. రా ఏంటి పదా, నువ్వు ముందురా. శకునం బాగుంటదే. మీ అమ్మ శకునం చాలా మంచిదిరా. రా క్షేమంగా వెళ్ళిరా నాయనా. జాగ్రత్త ఎక్కువ జారి పడతారు. కెటయా, మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు. కాస్త హైవే మీద దింపు. అలాగే వెళ్ళరా నాన్న. జాగ్రత్త నాయనా. ఉంటామా? మంచిది. ఏంటే చదువుకోవడానికి వెళ్తుంటే కళ్ళము నీళ్ళు పెట్టుకుంటా. ముందు అది టాటా చెప్పు. అన్నా నాకు చిన్నగా వెళ్ళనా ప్లీజ్ అన్నా. నాకు భయంగా ఉందన్నా. ఎంత స్పీడ్ వెళ్తే మంచిది కాదన్నా. ఒక్కోసారి ఇబ్బంది అన్నా. ఒక్కోసారి బ్రేకులు కూడా పడవన్నా. అన్న నువ్వు ఆపన్నా, నేను దిగి వెళ్ళిపోతాను. ఆపన్నా. చూడన్నా, అక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి పడింది బ్రేకు. ఏంద్రు మన వెంకటేశ్వరులు కొడుకొని ఎక్కించుకుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, ఈ లారీని మా తాత తోలేడు, మా నాన్న తోలేడు. ఇప్పుడు నేను తోలుతున్నా, రేపు నా కొడుకు తోలుతాడు. లారీ కొన్న దగ్గర నుంచి ఒక్క నట్టు వాళ్ళ కనీసం ఒక చీమడు కావాలా. దిగరా దిగో. ఊరికి ఎక్కించుకున్నది కాక నా బండి గురించి సోజన మాట్లాడతావా? రే అమలాపురం, ఎంతవరకు వచ్చింది లవ్? ఏలూరు దాకా వచ్చింది. ఏలూరు దాకా? అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి లెక్క కదరా, సర్కార్లో పరిగెట్టాలరా. జీవితంలో ఇంకెప్పటికీ శృతిని కలవలేను. ఆఖరిసారి చూడాలనిపిస్తుంది. చూడాలి. ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారు? అతన్ని చూడ్డానికి నేను ఇండియా వచ్చింది. సారీ డాడీ, ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా జరగటం ఇది ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వాట్ యు డు. సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి. ఇదేమిటయ్యా ఇందులో క్లైమాక్స్ ఏది? ఇది నిజంగా జరిగింది కదా సార్. అతను ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు సార్. ఓ, దొరికిందా? నేను బస్సులో ఊరికెళ్తూ ఉంటే నాకు ఈ డైరీ దొరికింది సార్. అయితే పని చెయ్యి, ఆ డైరీలో అతని కాలేజ్ అడ్రస్ ఉందన్నావు కదా. అవును సార్. ఈ రియల్ స్టోరీకి రియల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది. ఓకే సార్. తప్పకుండా అతను తీసుకురా. సరే సార్. ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తాను. దీనికి డైరెక్టర్ నువ్వే. థ్యాంక్స్ అలాట్ సార్. అడ్వాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. చూడమ్మా, అతని మీద నీకెంత ప్రేమ ఉందో మేము అర్థం చేసుకోగలం. అలాగే నీ మీద మా అందరికీ ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వేమీ తినలేదని ఇంట్లో ఎవరు ఏం తినలేదమ్మా. ప్లీజ్ శృతి, రామ్మా, భోంచేదు కానీ. వస్తాడమ్మా, కుమార్ తప్పకుండా వస్తాడు.
ఈ డాడీ మీద నమ్మకం లేదా? శృతి, శృతి, ఇది నా బాధ్యత. తీసుకొస్తానమ్మా. హలో, హాయ్ రాబర్ట్. Hey Rao, how are you? ఐఎమ్ ఫైన్. నువ్వు ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ చూపించిన అబ్బాయి గుర్తున్నాడా? Oh yeah, Kumar. యా, కుమార్. బై ఎనీ ఛాన్స్ అతని ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? Yeah, I have. Okay. Can you please email it immediately? Sure, I will. Okay. Fast. I'll see you. ఏమైందమ్మా? డాడీ, ఇతను కుమార్ డాడీ. అజయ్ కుమార్. కుమార్ అజయ్. ఎలా డాడీ? కుమార్. అయ్యో, ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. అజయ్ ఎందుకు నా వెంట పడుతున్నాడో అర్థం చేసుకోకుండా నేను అతన్ని హర్ట్ చేశాను. ఇట్స్ ఓకే. తిట్టాను, కొట్టాను. ఇట్స్ ఓకే. కుమార్, యు ఫూల్. ఎందుకు నా దగ్గర నిజం దాచా? శృతి, నాకు వాడు కావాలి. ఓకే. వాడు కావాలి. ఓకే. నాకు వాడు కావాలి డాడీ. Listen. Try to listen. నాకు వాడు కావాలి. Okay. We will go to college, and we'll get the address. We'll find him. Okay. Go. Yes, Ajay Kumar. Yes, Ajay Kumar. Son of Venkateswarlu. Son of Venkateswarlu. నాదేళ్ల మండలం, విశాఖ డిస్టిక్. విశాఖపట్నం. ఏమండి? ఏంటి? వెంకటేశ్వర గారు ఇల్లు ఎక్కడండి? 50 రూపాయలు అవుద్ది. 50 రూపాయల? డీటెయిల్ గా చెప్పాలా వద్దా? సరే ఇస్తలే, పద. ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూలు. మా ఓడు బలే చదివేవాడండి. ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్లో కూడా వేసారండి. ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి. ఇదే బాబాడి ఇల్లు. అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ లేడు. ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అక్కడ ఉంటున్నాడు. మరి ముసలమ్మ? మొగుడితో కాపురం చేసిన ఇల్లు వదలలేనని ఇక్కడే పడి ఉంటాను. సరే, ఆ ఇంటికి తీసుకెళ్ళి పద. నడు. Shruti. Still switched off, Dad. Okay. Relax. బాబు, గురుజావోలు ఎటువైపు? ఎవరు కావాలి? వెంకటేశ్వర్లు గారింటికి వెళ్ళాలి. చూపిస్తాను పదండి. రండి, ఆ కార్యక్రమం. రండి బాబు, ఇటే వెళ్ళాలి.
అయ్యో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్త ఇళ్ళు. బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి. ఇదిగో సారు, కొడుకు బాగా చదివేస్తాడు, వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయి అనుకుని ఉన్న పొలము పుట్ర ఇల్లు వాకిలి కొట్టు గోద అన్ని అమ్మేసి ఆయన విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారా లవ్, అది చేసి సంకనాకపోయాడు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజ్. ఆడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి అలా పిచ్చోడైపోయాడు. తల్లిదండ్రుల ఆశల్ని ముక్కలు చేసి ఎలా ముడుచుకు పడుకున్నాడో చూడండి సార్. ఆడు కొడుకెలా బాబు. ఎలా చనిపోయాడయ్యా? మా నానా అజయా, ఏట్రా చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు? ఏమైందిరా? నాన్న అలా చూడొద్దు నాన్న. ఇంకెప్పుడు డబ్బులు అడగను నాన్న. ఇంకెప్పుడు అడగను. నాన్న నేను తప్పు చేశానా? నేను తప్పు చేశానా? నిన్ను మోసం చేశానా? మోసం చేశాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఈ 4 సంవత్సరాల్లో నేను చదువుకునే దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నాన్న. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది. చచ్చిపోదాం అనుకున్నాను, కానీ అమ్మ మీరు గుర్తొచ్చారు. 4 సంవత్సరాలు ప్రేమించిన ఆ అమ్మాయి కన్నా 25 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నా కన్న తల్లిదండ్రులే ముఖ్యమని తిరిగి వచ్చేసానా? నాన్న నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు నాన్న. మిమ్మల్ని ఇద్దరిని కూలి నాలి చేసైనా బాగా చూసుకుంటానా? ఒక్కసారి క్షమించానని చెప్పు నాన్న. బాగా చూసుకుంటానా? నన్ను అలా చూడక నాన్న. కానీ నేను ఇంజనీర్ని మాత్రం కాలేను నాన్న. ఇంజనీర్ని కాలేదు నాన్న. ప్రేమ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ప్రేమించిన దానికంటే కన్నోళ్ళే గొప్పోళ్ళని తిరిగి వచ్చావు. అచ్చాలరా నాకు, అచ్చాలు. నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా, మళ్ళీ వచ్చి మా ముందు నిలబడ్డా. రే, నా ఒంటు శక్తి ఉన్నంత వరకు నిన్ను పోషించుకుంటానురా. నువ్వు మా ఆస్తివిరా, ఆస్తివిరా కన్నా. ఇంటికి నేను పని చూసుకుని వస్తాం. బాధపడకు, నేను పని చూసుకుని వస్తాం. దేవుడు లాంటి మీకు అన్యాయం చేశాను. ఎంత పెద్ద ద్రోహం చేశాను నాన్న. సారీ నాన్న. ఇంకెప్పుడు అలా చేయను నాన్న. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఏ కష్టం రాకూడదు.